నేనైతే ఇక్కడ లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తున్నానండి. ఈ ఆయిల్ అప్లై చేసుకున్నాక నా హెయిర్ ఎంత రాలిందో నేనైతే చూపిస్తున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మన ఛానల్ ముందుగా ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. 10 రోజులు కనుక ఈ ఆయిల్ కనుక అప్లై చేసినట్లయితే హెయిర్ గ్రోత్ మీరే చూస్తారండి. బట్ట తల మీద అయినా హెయిర్ వచ్చేస్తుంది, అంత పవర్ఫుల్గా ఈ ఆయిల్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నానండి. మన వంటింట్లో ఎప్పుడు ఉండే మెంతులండి, మన వంటల్లో టేస్ట్ కోసం ఎలా వాడతామో మన హెయిర్ గ్రోత్ కోసం ది బెస్ట్గా పనిచేస్తాయండి. అలాగే ఇక్కడ రెండోదిగా నేను ఉసిరి అండి, ఆమ్లా తీసుకున్నాను. ఒక 2 ఉసిరిని ఇలా కట్ చేసి ఎండలో ఎండపెట్టుకున్నానండి. అవి నేను తీసుకున్నాను. ఈ రెండుతో నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ ఆయిల్ మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకో ఉండరండి, ఈ రెండుతోనే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే నేను కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె ఒక 100 ml తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనము ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక స్టీల్ గిన్నె తీసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక సగము కోపా నిండా నాకు ఉసిరి వచ్చాయండి. అలాగే అంత క్వాంటిటీలోనే మెంతులు తీసుకున్నాను. ఇవి రెండుని మనము దోరగా వేపుకోవాలండి. అలా వేపుకోవడం వల్ల మంచిగా అందులో ఉన్న ఫ్లేవర్ అంతా వస్తుంది. అలాగే మనకి దంచుకునేటప్పుడు బాగా త్వరగా నలిగిపోతాయండి. ఈ విధంగా నేను వేపుకున్నాక ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. వీటిని ఇప్పుడు మన దగ్గర చిన్న రోకలు బండి ఉన్నట్లయితే తీసుకొని దంచుకోవాలండి. మిక్సీ వేస్తే మరీ ఎక్కువగా పొడైపోతుంది. మనం దంచుకున్నట్లయితే చక్కగా వస్తుందండి. నేనైతే ఇలా దంచుకొని అయితే తీసుకుంటున్నాను. నాకైతే దాదాపు 20 నిమిషాల దాకా పట్టిందండి దంచుకోవడానికి. చిన్న రోల్ కదా, అందుకే కష్టమైంది. మీ దగ్గర ఇంకా పెద్ద రోల్ కనుక ఉంటే త్వరగా మెదిగిపోతుందండి. లేదు ఇలా చేసుకోలేం, మాకు కష్టము అనుకుంటే మీరు మిక్సీకి వేసుకోవచ్చండి కచ్చపచ్చగా. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం నేను తీసేసుకున్నానండి. మనకి ఇంత పొడైతే అవసరం లేదండి. నేను తీసుకుంది 100 గ్రాములు కోకోనట్ ఆయిలే కనుక అంత అయితే అవసరం లేదండి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నానండి. పెట్టుకొని ఆయిల్ అంతా వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 100 ml ఆయిల్ అది గోరువెచ్చగా కాగే లోపల ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నా, అంతేనండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 స్పూన్ల పొడిని అయితే తీసుకోవాలి. మనకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉసిరి హనీలో వేసుకొని తిన్నట్లుంటుందండి స్మెల్ అనేది, అంత బాగుంటుంది ఈ ఆయిల్ స్మెల్. చూడండి, మనకి కొంచెం ఆయిల్ అనేది బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది, రెడ్డిష్గా వచ్చేసిందండి. అలా వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆపేసుకోవాలి. మనకి ఇక్కడ నురుగు వస్తుంది కదా, ఆ నురుగంతా ఆగిపోయినప్పుడు మనం స్టవ్ ఆపేసుకుంటే ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. అసలు హైలో కానీ మీడియంలో కానీ పెట్టొద్దండి, సిమ్లోనే ఉండి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఉసిరి ఎండ పెట్టాం కదా, అది మనం నూనెలో వేసినప్పుడు బాగా ఉబ్బినట్టు తేలుతుందండి. చూడండి ఆయిల్ అనేది ఎంత బాగుందో, అసలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ ఆయిల్ అనేది. మనకి జిడ్డుగా కూడా లేదండి. న్యాచురల్గా కొబ్బరి నూనె ఎలా ఉంటుందో అలాగే ఉంది. నేను చల్లారిపోయినాక వడకట్టుకుంటున్నానండి.
ఒక చిన్న బౌల్ తీసుకొని, గాజు బౌల్ లాంటిది ఇలా వడకట్టుకునేది తీసుకొని అందులోకి వడకట్టేసుకోవాలండి. నాకు ఇది ఒక 2-3 సార్లకైతే వస్తుంది. ఇంకా మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఇక నేను 100 mlకి 2 స్పూన్లు తీసుకున్నాను. ఆ లెక్కను లెక్కేసుకొని మీరు ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఎన్ని నెలలైనా నిలువ ఉంచుకోవచ్చండి. గాజు బౌల్లో కనుక వేసుకుంటే, గాజు సీసాలో ఎన్ని నెలలైనా నిలువ ఉంచుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, అసలు ఏ కలర్లో మనం వేసాము, ఆయిల్ అనేది ఏ కలర్లోకి వచ్చిందో చూడండి. చాలా మంచి స్మెల్ ఉందండి ఈ ఆయిల్ అనేది. ఇప్పుడైతే నేను దీన్ని అప్లై చేసుకొని చూపిస్తాను. ఇలా మూత పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా, మనకి ఎన్ని నెలలైనా కానివ్వండి నిల్వ ఉంటుంది. లేదు ఫస్ట్ టైం మేము చూడాలి అనుకున్న వాళ్ళు ఒక 10 డేస్కి సరిపోయేంతగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మీకు మంచి రిజల్ట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇక్కడ అప్లై చేసుకొని చూపిస్తానండి. చూడండి, నేనైతే హెడ్ బాత్ చేస్తున్నాను. హెడ్ బాత్ చేసిన హెయిర్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నాను. చాలా ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత చాలా షైనీగా ఉంటుందండి జుట్టు అనేది. అలాగే మనకి చాలా బ్లాక్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా హెయిర్ అనేది జారిపోతున్నట్లు ఉంటుందండి. అంత సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఉసిరి ఆమ్లా అనేది సి విటమిన్ ఎక్కువ కలిగి ఉంటుంది కదండి, మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చిట్లిపోకుండా ఉంటుందండి. ఇంకా హెయిర్ అనేది చాలా బ్లాక్ చేస్తుంది. ఇంకా మెంతులు అయితే అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదండి, మనందరికీ తెలుసు. హెయిర్ రాలుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వాలి, మన హెయిర్ అనేది పొడవుగా పెరగాలి, ఇంకా హెయిర్ రాలిపోకూడదు, ఒత్తుగా పెరగాలి అంటే ఫస్ట్ ఎవరి నోటి గుండా అయినా వచ్చేది మెంతులు యూజ్ చేయండి, మెంతు ప్యాక్ పెట్టుకోండి అనేసి అంటారండి. ఇంకా అలాంటి మెంతులు మనము ప్రతి ఒక్క హెయిర్ ప్యాక్లో కానివ్వండి, ఆయిల్లో కానివ్వండి వేసుకుంటే, ఒక్క స్పూన్ అన్నా వేసుకుంటే మంచిగా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఇక్కడ నేను చూపించినట్లు మీరు ఖచ్చితంగా చేయండి. నేను ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని పెట్టే ఆయిల్స్ అన్నీ నేను ఎక్కువగా మెంతులే వేసుంటానండి. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. నేను కలబంద ఆయిల్ చేసిన మెంతులు వేసున్నాను, కరివేపాకు ఆయిల్ చేసిన మెంతులు వేసున్నాను. ఖచ్చితంగా వేసుకుంటానండి. ఇంకా దీని గురించి చెప్పితే 10 డేస్ డైలీ యూజ్ చేయాలండి. లేదు మేము హెడ్ బాత్ చేసుకోవాలంటే హెడ్ బాత్ చేసుకున్న తర్వాత అయినా ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలా కనుక యూజ్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నైట్ కానివ్వండి, మార్నింగ్ కానివ్వండి, ఇంక ఎప్పుడైనా మీరు జడ వేసుకునేటప్పుడు కానివ్వండి, మీరు జడ వేసుకునే ముందు కొంచెం తీసుకొని ఒక 2 స్పూన్లు అండి అలా ఊరికే మసాజ్ చేసినట్టు మాడుకంతా బాగా పట్టించి డైలీ అప్లై చేయాలి. 10 డేస్ ఖచ్చితంగా అప్లై చేయాలి. అప్పుడు చూడండి ఎంత రిజల్ట్ ఉంటుందో. నాకైతే ముందు సైడ్ కానివ్వండి, వెనక సైడ్ కానివ్వండి, మొత్తం చిన్నగా హెయిర్ అనేది వస్తూ ఉంది, బాగా గ్రోత్ అవుతుంది. నాకు కింద హెయిర్ చాలా సన్నగా ఉంటుంది. అది ఎందువల్ల అంటే నాకు తర్వాత పెరిగిందండి. పైనంతా ఒత్తుగా, కిందంతా సన్నగా ఉంటుంది. ఇంకా బాగా పెరిగితే ఇంకా బొద్దుగా హెయిర్ అనేది వస్తుందండి. ఖచ్చితంగా మీకు హెయిర్ రాలిపోతుంది, పలచబడిపోతుంది అనుకున్న వాళ్ళు డెఫినెట్లీగా ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని వాడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను నా హెయిర్ అనేది ఎంత రాలిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.